నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. కూచిపూడిలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాలు తెనాలి కాటూరి శిల్పశాలలో తయారు చేయడం మన ప్రాంతానికి గర్వకారణం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పంచాయతీరాజ్ శాఖ పనుల నుండి హెల్త్ సెక్రటరీస్ కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కమిషనర్ బండి శేషన్నను కలిసి వినతి పత్రం అందజేసిన యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. తెనాలి మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. మండల అధ్యక్షులు సందీప్ రాజు అధ్యక్షతన తెనాలి మార్చిపేటలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నడ్లపాటి స్వరూపారాణి హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత విషయాలను చర్చించారు. సమావేశంలో కె వాసుదేవనాయుడు, అనంతాచార్యులు, కుమార్, విజయభాస్కర్ రెడ్డి, బిట్రా కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెనాలి 3వ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి కార్యకర్త బంధువులు, అలాగే నాయకులకి అందరికీ కూడా నమస్కారం. మా యొక్క ఈ ప్రణాళిక మా ఈ 3వ మండలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, కౌన్సిలర్ ఎలక్షన్లలో కానీ అలాగే గ్రామాల్లో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఎలా ప్రణాళిక చేయాలని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మనం ఈరోజు 45 ఏళ్లలోపు వాళ్ళనే మండల అధ్యక్షులుగా పెట్టాలనే నియమం జాతీయ పార్టీ పెట్టింది. ఎందుకంటే పార్టీలో యువకుల్ని, అదేవిధంగా యువతులని, ఎస్సీ ఎస్టీ మరి యువకుల్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సామాజిక వర్గాల సమీకరణ ద్వారా మరి అన్ని మండలాలకి మండల అధ్యక్షులను వేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతని రాజకీయాల్లో ప్రోత్సహించి మరి నరేంద్ర మోడీ గారి పథకాలు, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని వారికి తెలియజేసి శిక్షణా తరగతుల ద్వారా వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా, తద్వారా మరి పార్టీని అభివృద్ధి చెందే విధంగా మాలాంటి సీనియర్లందరూ కూడా అలాంటి యువకులకి మరి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు తెనాలిలో పశ్చిమ మండలంలో ఈరోజు మండల కమిటీని వేసుకోవటం జరిగింది. దీనికి అధ్యక్షులుగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి చెరుకూరి తిరుపతిరావు గారు రావటం జరిగింది. మేము ఈ తెనాలి పట్టణంలో ఇదివరకు మొదట నుంచి మంచి ప్రత్యేకత ఉంది. బీజేపీ అంటే మంచి బలంగా ఉంది, మంచి పట్టుదల, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈసారి మేము రాబోయే ఎలక్షన్లలో కూడా కూటమి తరపున అందరినీ కలుపుకొని, కూటమి తరపున ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మేమందరూ సమైక్యతో పనిచేసి తెనాలిలో ఈసారి రాబోయే ఎలక్షన్లలో తెనాలిలో బీజేపీ కూడా మంచి రెపరెపరలాడేట్టుగా, అదేవిధంగా మిగతా అన్ని కూటమి మిగతా వాళ్ళు కూడా ఏ చిన్న ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈరోజు మేము చేయాలని ఒక ప్రణాళికతో ఉన్నాము. తాళపాక అన్నమాచార్య 522వ ఆరాధనోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గీతా మందిరం నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలిలో ఉన్న అన్నమయ సంకీర్తన బృందాలు అందరూ కలిసి ఈ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంపిక చేసిన సప్తగిరి సంకీర్తనలు 120 మంది గాయకులు సామూహిక సంకీర్తన గావించారు. అనంతరం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, బ్రహ్మ కడిగిన పాదము, ముద్దుగారే యశోద, పొడగంటి మయ్యా మేము పురుషోత్తమ, భావములోన బాహ్యమునందు గోవింద గోవింద అని కొలువవే మనస అని పలు సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య సంకీర్తన గురువులు, గాయకులు, అభిమానులు 150 మంది దాకా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈరోజు పాల్గొన బహుళ ద్వాదశి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన రోజు. దానిగాను మన తెనాల్లో ఉన్న అన్నమయ్య సంకీర్తన బృందాలన్నీ పిలిచి తిరుమల వాళ్ళు టీటీడీ వాళ్ళు నిర్ణయించిన సప్తగిరి సంకీర్తనలు గానం చేయడం జరుగుతుంది. ఈ గానం అనంతరం వచ్చిన వారందరికీ ప్రసాద వినియోగం ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తెనాల్లో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం మేము అన్నమయ్య కీర్తనలు గత 15 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము. అదే భాగంగా ఈరోజు అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. సుమారు ఒక 150 మంది దాకా సంకీర్తన బృందాల గాయకులు వచ్చారు. ఒకళ్ళు గౌరవజిల ఆంజనేయ శాస్త్రి గారు, రెండోది కుట్టివెంటి కమల గారు. వీళ్ళ చేత పాటలు స్టార్ట్ చేశాక చివరికి సప్తగిరి సంకీర్తనలు అయ్యాక వచ్చిన బృందాలన్ని చేత 2 పాటలు మేము సంకీర్తన చేయిస్తాము. అన్నమాచార్యుల గారి యొక్క ఆరాధనోత్సవాల కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా అన్నమయ్య గారు 1408లో జన్మించి 1503 దగ్గర 95 సంవత్సరాలు భగవంతుని యొక్క చేతనలో తన జీవితాన్ని మొత్తము కూడా అంకితం చేసుకున్నటువంటి ఆయన, పైగా భగవంతుల్లో ఆయన యొక్క పాదపద్మాల దగ్గర కైవల్యం పొందినటువంటి రోజు, భగవంతుని ఎడల నిశ్చలమైనటువంటి అంకిత భావంతో, పూర్తి సర్వ సమర్పణ భావంతో ఎవరైతే భగవంతుని ఎడల అంతరాత్మ వెలుగులో పూర్తిగా సంసిద్ధత నొంది నిరంతరము ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించుకుంటూ సకల కార్యక్రమాలు గనక చేయగలిగితే ఆ భగవంతుని యొక్క చేతనలోకి మనం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నాకు చాలా గట్టిగా నమ్మకం ఈ అన్నమాచార్య యొక్క చరిత్ర ద్వారా అర్థమైంది. తాళపాక అన్నమాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా మరి తెనాలి పట్టణంలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి గురువులు మరియు భక్త బృందాలు అన్నమాచార్య కీర్తనలు ఇక్కడ సంకీర్తన చేసుకోవటం చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా కొండపి శ్రీనివాసరావు గారు దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అందరినీ సమీకరించడం ఒక ఎత్తు అయితే, అందరూ సమయానికి ఇక్కడికి కలుసుకొని అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ ఆయన పట్ల విధేయతతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఇంకా గొప్ప విశేషము. కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజ్ శాఖల అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆయకట్టుకు సంబంధించి పంట కాలువలు, డ్రైనేజీలు, వాటి మరమ్మతులపై సమావేశంలో చర్చించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఎటువంటి నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఆదేశించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కాలువలు, డ్రైనేజీలు ఎటువంటి మరమ్మతులకు నోచుకోక పూర్తిగా నిరాదరణకు గురయ్యాయని, నిధులు తీసుకువచ్చి జేబులు నింపుకున్నారు తప్ప వాటి అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అధికారులు, సంఘాల నాయకులు సమన్వయంతో మనకున్న వనరులను వినియోగించుకొని ఎటువంటి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆనంద్ బాబు పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో పనులు పూర్తి చేయాలని, పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. సమావేశంలో డిస్ట్రిబ్యూటివ్ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు, వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తొలుత రైతుల వద్ద నుండి పలు సమస్యలను ఆనంద్ బాబు అడిగి తెలుసుకున్నారు. మన ప్రాంతం అత్యధికంగా ఈ ఇరిగేషన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాం. 100% కూడా వ్యవసాయ ఆధార ప్రాంతం. దగ్గర 1,00,000 ఎకరాలు, 1,15,000-20,000 ఎకరాలు ఆయకట్టు ఉంది వేమూరు నియోజకవర్గ పరిధిలో 5 మండలాల మీద.
ప్రతి సంవత్సరం కూడా మాగాణి వరి కానీ రెండవ పంటగా వేసేటటువంటి అపరాలు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ పంటలు ఒక పక్క హార్టికల్చర్ క్రాప్స్ దాదాపు 1,20,000 ఎకరాల దాకా ఆగిపెట్టాం. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు జూన్ జూలై నెలకు ముందు ఈ కాలువలు కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగించుకోవటం అదంతా కూడా చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా నిరాదరణకు గురైంది. ఇప్పుడు అవన్నీ కూడా దానివల్ల ఏమైందంటే మొత్తం డ్రైన్లు కానీ కెనాల్స్ కానీ పొడుగుపోవడం కానీ చిన్న చిన్న రిపేర్లు ఎప్పటికప్పుడు మేలుకొని చేయకపోవడం వల్ల పెద్ద సమస్యలుగా మారటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలన్నీ ఇప్పుడు మనకు శాపాలుగా తయారు. ఇప్పుడు ఏ పనికి ఎదిరించినా ఈరోజు లక్షల్లో కోట్లలో ఖర్చు అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇలా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇబ్బందులుగా ఉన్నాయి. అయినా కూడా చేయాల్సింది ఏదో ఒక విధంగా. అసలు ముందు సిస్టమ్ మీద మీరందరూ కూడా ఒక అవగాహన కావాలి. ఎక్కడ ఏ సమస్య ఉందనేది ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పోయిన సంవత్సరం జూన్లో అధికారంలోకి వచ్చినాక జూలై ఆగస్టులో ఇలాగే రివ్యూ పెట్టుకొని అప్పుడు O&M వర్క్స్ హడావిడిగా తయారు చేసి అవి అనిపించాం. పనులు అప్పటికే వర్షాలు పడిపోవటం, కాలువలు వదలటం, వదిలిన పనులు ఏదో హడావిడిగా ఏదో చేశారనిపించారు కాస్త. కానీ దానివల్ల వ్యక్తిగతంగా అయితే నేనైతే సంతృప్తి పడలేదు. కానీ ఏదో చేయాలి కాబట్టి చేశారు కొంతవరకు. ఈ నీటి వినియోగదారుల సంఘాల ద్వారా మంచి ఫలితాలు గతంలో సాధించాం. వాళ్ళ 5 ఏళ్ళు మాత్రం ఆ సంఘాలు అనేవి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు మనం తీసుకొచ్చాం. అది వెంటనే ఇమ్మీడియట్గా నేను అంటుంది ఏంటంటే ఇది మార్చి నెల చివరిలోకి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో చాలా పనులు చేసుకోవాలి. అసలు ఈలోపు అయిపోవాలి. మనకి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు కాలువలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా పెద్ద వర్క్స్ ఉంటే ముందు శాంక్షన్ తెచ్చుకుంటే నిదానం జరుగుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరాలు చేసుకుంటాం. ముందు చిన్న చిన్న ఈ 3 నెలల్లో చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. రొటీన్గా రెగ్యులర్గా పెట్టే O&M వర్క్ సంబంధించి 4 కోట్ల ప్రపోజల్స్ ఎస్సీ గారు పంపించారు, వెంకటేశ్వర గారు. కానీ దానివల్ల ఆ రొటీన్గా జరిగే ప్రయోజనం తప్ప మనకి శాశ్వతంగా కావాల్సిన పరిష్కారాలు కానీ రోజు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావు ఆ O&M వర్క్తో. ఆ మిగిలినవి కూడా ఏమున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసి మొత్తం మీరు ఎక్కడికెక్కడ ఫైల్స్ తయారు చేసి పెడితే నేను వీళ్ళ పరిధిలో ఇక్కడ ఎస్సీ గారి స్థాయిలో అయ్యే పనులు అయితే ఇక్కడ, లేకపోతే ENC స్థాయిలో ENC, లేకపోతే మినిస్టర్ గారి స్థాయిలో కావాల్సిన పనులకి పర్సనల్గా వెళ్ళినా మానిటర్ చేసుకొని ఈ పనులు చేసుకోవడానికి 4 అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుందని ఈ సమావేశం మీరు వ్యక్తిగతంగా వచ్చి నాకు చెప్తున్నారు, వెళ్తున్నారు, నేను సరేనంటున్నాను. ఇప్పుడు అందరూ ఒక చోట ఈ విధంగా గుమిగూడినప్పుడు, అసెంబ్లీ అయినప్పుడు అధికారులు, ఎన్నికైన WA ప్రెసిడెంట్లు, DCలు ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి ఇప్పుడే నోట్ చేసుకుంటే రేపటి నుంచి మీరు 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ఆ సమస్యని గుర్తించి ఏం చేయాలనే దాని మీద దాన్ని నోట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తే అవి ఇక్కడ సమస్య పరిష్కారం అయితే ఇక్కడే చేయటం. ఈ ప్రాంతం ఇందాకే చెప్పాను, పూర్తిగా వ్యవసాయ ఆధారంగా ఉండేటటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. మనకున్న అవకాశాలు, అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులు, నేను ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను ఎవ్వరు కూడా నాకు తెలుసు, మీకు తెలుసు ఎవరెవరు అనేది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మీకు పిన్ పాయింట్ చేసి మిమ్మల్ని చెప్పదలుచుకోలేదు. మీకు మీరే ఆలోచన చేయండి, ఎంతవరకు డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు జరగాలి. జరగకపోతే మాత్రం చర్యలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. నేను చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. రెండోదేమో షట్టర్ ఓవరాల్ గా అట్లా చెప్పేది మీరు గుర్తించిన ఏంటి అది చెప్పండి. మీరు గుర్తించారా, ఏమైనా పాడైపోయి ఉన్నాయా, ఎక్కడ ఏంటి అనేది రేపు నుంచి ఫీల్డ్ లోకి వెళ్ళి చూడాలి. మీరు మన మనలో షట్టర్ లో రొటీన్ గా చెప్పేయకుండా పర్టికులర్ గా మీరు నువ్వు గుర్తించింది ఏమైనా ఉందా, పలానా షట్టర్ పోయింది, కాలువ పొరులుతున్నాయి కదా కట్టలో ఒకటి, దుండిపాలెం దగ్గర ఎడ్లపల్లి డ్రైనేజ్, అదేవిధంగా డ్రైనేజీ కూడా మొన్న గళ్ళు పడ్డాయి. దుండిపాలెం ఒకటి, ఒలివేరు అవి కూడా బోర్చాల డ్రైనేజీ. అది డామ్ ఉంది సార్, డ్యామ్ మొత్తం పూర్తిగా పోయింది. ఇరిగేషన్ శివారెడ్డి గారి పరిధిలో, అది DC పరిధిలో ఆల్పాడు రోడ్డు ఉంటాయి. చుండూరు మండలంలో
కొరటాల సాయి గారి తాలూగా డ్రైనేజీ పరాచలనం అనేది బాగా ఊడిపోయి ఉంది సార్. అది 9-10 గ్రామాలకు సంబంధించింది, అది 2 మండలాలకి. అది ఆ డ్రైనేజ్ తోమాలని మేము కోరుతున్నాం. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశమని, ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 90 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకన్నా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న ఉగాది పురస్కారాల్లో అందచేయనున్న అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అవార్డులను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది పురస్కారాలు జరుపుకోవడం తెలుగుదేశం ఆనవాయితీ అని, ఇందులో భాగంగా వివిధ రంగాలలోని ప్రముఖులకు నూతన సంవత్సర ఉగాది పురస్కారాలను అందచేయడం జరుగుతుందని, అటువంటి అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం గర్వకారణం అన్నారు. తెలుగు తల్లి హంస అవార్డులు మన ప్రాంతంలో తయారు కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ నెల 30వ తారీఖున తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో ఉగాది పురస్కారాలు జరుపుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. మన సంస్కృతిని, సాంప్రదాయాలని, కళాకారుల్ని, సాహిత్యపరుల్ని, వివిధ రంగాల్లో గొప్పవారిని అందరినీ కూడా ఆ రోజున స్మరించుకుంటూ వారికి పురస్కారం చేయటం అనేది ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా భావించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఏ కళాకారుడి రూపం కానీ, ఏ రాజకీయ నాయకుడి రూపం కానీ, ఏది వారి ప్రతిరూపాన్ని తయారవ్వాలంటే అది ఏ ప్రాంతం అంటే కళ్ళకి కానొచ్చైనటువంటి తెనాలి ప్రాంతం అని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరికైతే ఉన్నత శిఖరాలని అధోహరించినటువంటి వ్యక్తుల్ని గౌరవించే ప్రక్రియలో భాగంగా వారికి కళారత్న అవార్డుల్ని, హంస అవార్డుల్ని, వాటిలన్నిటికీ
ఆ అవార్డ్స్ని తయారు చేసే ప్రాంతం ఏదైనా అంటే తెనాలి ప్రాంతం అయితే, ఆ తెనాలి ప్రాంతంలో కాటూరు వారు దీనికి ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాటూరు వెంకటేశ్వర. రేపు జరగబోయే ఉగాది పండగ సందర్భంలో తెలుగువారి యొక్క గొప్పదనాన్ని చాటుతూ జరిగే పురస్కారాల యొక్క సభలో మన ప్రాంతంలో తయారైనటువంటి ఆ ప్రధానమైన అవార్డులన్నీ కూడా మన రూపకల్పన అని చెప్పుకోవడంలో మన యొక్క పట్టణానికి, అదేవిధంగా మన ప్రాంతానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా కాటూరు వారి కుటుంబానికి అదొక ఖ్యాతిగా మనందరం భావించాలని చెప్పి, అలాంటి గౌరవం మనకు దక్కినందుకు ప్రత్యేకంగా కాటూరు కుటుంబానికి, వెంకటేశ్వరకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమంలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. అనేక విగ్రహాలు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి, అనేక రతన్ టాటా దగ్గర నుంచి కూడా అనేక విగ్రహాలు తయారు చేశారు. ఈ మధ్యనే కూడా మన వాళ్ళందరూ కూడా రావడం, చూసి కూడా అభినందించడం జరిగింది. అలాగే శైలజాకరణ్ గారి దగ్గర నుంచి చాలామంది కూడా. అంతేకాకుండా మన వెంకటేశ్వరరావు గారి దగ్గర ఏ రూపం కావాలన్నా కూడా చక్కగా స్పష్టత, చూడగానే ఫలానా విగ్రహం అని చెప్పి తెలిసే విధంగా వారు చేసే శ్రమ, వాళ్ళ బిడ్డలు చేసే శ్రమ ఎంత కాదు. దానికి తోడు మీరు మీడియా ప్రెస్ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు రేపు ఉగాది పురస్కారాల కోసం, మరి కళారత్న అవార్డు కోసం హంస రూపాన్ని, అలాగే తెలుగు తల్లి విగ్రహాలను ఉగాది పురస్కారాల కోసం ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసి వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే వారిని తయారు చేసి ఇక్కడ అందరూ కూడా, అంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇచ్చేటువంటి అవార్డ్స్ అనమాట అండి. కళారత్న కానీ ఇది కానీ ప్రతి సంవత్సరం చేసేది. అంతకుముందు కూడా వారికి ఇచ్చి ఉన్నారు, మధ్యలోనే కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ అదృష్టం మరి వారికి వరించింది, గవర్నమెంట్ కూడా వచ్చింది కాబట్టి, రాష్ట్రాన్ని కూడా ఒక విజయాన్ని వరించింది కాబట్టి, మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ తెలుగు తల్లిని మనం చూస్తున్నాం. ఎంత చక్కగా ఉందో, ఎంత కళ ఉందో చూడండి ఒకసారి. అలాగే చిన్న విగ్రహం కూడా, చిన్న విగ్రహంలో కూడా చక్కటి కళ కనిపిస్తూ ఉంది. అలాగే హంస విగ్రహం కూడా అంత కళ కనిపిస్తూ ఉంది. నేను ఎన్నో నంది అవార్డులు కూడా ఫంక్షన్స్ వాటికి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఫంక్షన్స్ నేను వెళ్ళున్నాను. చాలా చక్కగా, వాటిని మించిన విధంగా ఉందా, అసలు ఎంత బాగా చేశారో చెప్పడానికి లేదు. అభినందనలు. మన ఆంధ్ర రాష్ట్రానికి తెనాలే ఒక గుర్తింపు వచ్చేలాగా వారు చేస్తున్నారు, ఏ నిజం చెప్పాలంటే. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు కళారత్న పేరుతోటి ప్రముఖుల్ని, మరి కళారంగంలో సేవ చేసిన వాళ్ళకి కానీ, ఇంకా వివిధ రంగాల్లో సేవలు అందించిన అందరికీ ఉగాది పురస్కారం పేరుతోటి మరియు కళారత్న పేరుతోటి పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కళారత్న పురస్కారాలు కానీ, ఉగాది పురస్కారాలు కానీ హైదరాబాదులో జరిగేవి. అలాగే తయారీ కూడా ఈ హంసలు కానివ్వండి, కానీ తెలుగు తల్లి విగ్రహాలు కానీ హైదరాబాదులో వీటిని తయారు చేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులతోటి మనం ఆంధ్రాలోనే ఈ విగ్రహాలు చేయించాలి, కార్యక్రమం కూడా ఆంధ్రాలో జరపాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ విగ్రహాలు మరి ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు ఆంధ్రాలో అంటే మేము ముందుకెళ్ళాం, మేము తయారు చేయగలమని. అప్పుడు సాంస్కృతిక శాఖ మరి మాకు ఈ ఉగాది పురస్కారాలను కానీ ఈ హంసలను కానీ ఇవ్వటం జరిగింది. వీటిని మేము 2 సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. 2 సంవత్సరాలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది. జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు జకాత్ పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంక్
డిఎల్ కాంతారావు కళా వేదికలలో జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు వైద్య ఖర్చుల నిమిత్తం 18 మందికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ, కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు, ట్రస్ట్ సభ్యులు ఖలీల్, కటారి వాసుదేవనాయుడు, శ్రీనివాసరావు, అబ్దుల్ రవఫ్, షబ్బీర్ బాషా, దావూద్, కరీముల్లా, గౌసియా బేగం, నఫీజ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జాఫర్ సాదిక్ పాషా ఆయన మూలపురుషుడు. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఆయన మూలపురుషుడు. ఆయన చదివించినటువంటి మన విద్యా సంస్థల అధిపతి వీరనారాయణ గారు. వీరనారాయణ గారు మహానుభావుడైన చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి. మా కార్యక్రమాలు కూడా అనేక సార్లు వారు మాకు అండనాలు ఇచ్చారు. ఆయన చెరువులో ఎప్పుడు చెరువులో నవ్వుతూనే ఉంటారు. ఆయన భగవంతుడు కూడా ఆయనకి సకల సౌకర్యాలు కల్పించి మందికి సహాయం ఉత్తీర్ణత చెందేటటువంటి విద్యార్థులకి ఆయన చాలా సహాయం చేస్తారు. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఒకరు కాబట్టి మన తల్లి గారి కుమారుడు. ఆయన కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఏదో తనకున్నటువంటి అవకాశాలను బట్టి పేదలకి సహాయం చేయాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక ట్రస్ట్ నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా కొంతమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అది వయస్సుని కూడా లెక్క పెట్టకుండా కలిగారు. తన యొక్క అనారోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా కొడుకు యొక్క ఆశయాలకి తన యొక్క కొడుకు కుమారుడు యొక్క ఉన్నత ఆశయాలని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలు కష్టపడి 4-5 మండలాలు ఇప్పుడు ఈ సమావేశాలు 4-5 మండలాల్లో ఆయన సభలు ఏర్పాటు చేసి పెద్ద వాళ్ళని పిలిపించి పేదలకి ఈ రకంగా ఉన్నత విద్య అభ్యసించడానికి ముఖ్యంగా ఖలీల్ గారి దగ్గర ఈయన్ని షాదీ ముబారక్ కానివ్వండి, పేదలకి పిల్లలకి చదువులకు సంబంధించి కానీ, అట్లానే బట్టల చీరల పంపిణీ కానీ, రంజాన్ పర్వదినాల్లో ఆయన గత చాలా సంవత్సరాలు యాక్చువల్గా మంచి రూపాంతరం చెంది ఆయన సమాజంలో ఆయనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కానివ్వండి, కమ్యూనిస్ట్ భావజాలం కానీ రెండు తోడైనప్పుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన రూపాంతరం చెందాడు. ఒక కోఆపరేటివ్ సొసైటీలో కొత్త బ్రాంచెస్ డిజైన్ చేయడంలో మా పెద్దానికి ఆయన ఒక రకంగా కుటుంబం లాంటి కొల్లిపర బ్రాంచ్ పెట్టేటప్పుడు ఖలీల్ గారు ఆయన పడ్డ శ్రమ తపన వాడు సొంత బిల్డింగ్ ఉండి కొల్లిపరలో యాక్చువల్గా పార్టీలు కానీ కులాలు కానీ వ్యతిరేక ఆ ఒక సామాజిక వర్గాల సమీకరణ జరిగే క్రమంలో కొల్లిపర లాంటి ఒక మండల హెడ్ క్వార్టర్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలిగారు కాకతీయ సొసైటీ వారు. గౌరవం పొందాలంటే ఒకటే, అదేంటంటే మంచి ఎడ్యుకేషన్, చక్కటి ఎడ్యుకేషన్ ఉండాలి. దాంతోపాటుగా క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి స్టూడెంట్ ఆ భాష అనే అబ్బాయి మీరు ఆశ్చర్యపోతారు. మా టీచర్స్ అందరం కూడా అనుకునేవాడు, ఇంత బుద్ధిమంతుడు వీడు, చాలా రేర్ క్వాలిటీ ఇలాంటి ఉండేవాడు, తప్పనిసరిగా పైకి వస్తాడు అని చూడగానే జస్ట్ 1 or 2 చెప్పేసేవాడు. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వీడిలో. అలాంటి చదువు ఉండటమే కాకుండా సంస్కారం, వినయము, విధేయత, పెద్దల పట్ల అత్యంత వినయం. నేను గమనించాను, అమ్మ నాన్నంటే అత్యంత గౌరవం. భాష మాట దాటడు, అంత బాగా వాళ్ళ మాట వినేవాడు. చదువులో పైకి రావడమే కాకుండా ఒక వ్యక్తిగా సమాజానికి ఏం చేయాలో, సమాజ శ్రేయస్సు కోసం ఏం చేయాలో తన బాధ్యతను గుర్తుంచుకుని ఇంతమంది 1,000 మంది ప్రజలకి సహాయపడటం అనేటువంటిది చిన్న విషయం కాదు. మనందరం కూడా ఆ అబ్బాయిని అభినందించాలి, ఆదర్శంగా తీసుకుని మనం కూడా పాటించాలి. ఇప్పుడు తీసుకునేటువంటి ఆ ఉపకారం ఎవరెవరు ఉన్నారో ఆ విద్యార్థులు మనసులోకి వారు, నేను కూడా ఒక రోజున ఉన్నత స్థాయికి చేరుకోవాలి, నా లక్ష్యాన్ని చేరుకోవాలి, కేవలం చేరుకోవడమే కాదు
నా ద్వారా సమాజానికి మళ్ళీ తిరిగి నేను జకాత్లో చేసే స్థితి రావాలి అనే పట్టుదలతో మీరందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషనాథ్ తెలిపారు. ఇప్పటికే వడ్డీ చెల్లించిన వారికి తరువాత ఆర్థిక సంవత్సరానికి జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మన పట్టణంలో 37,041 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 30,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు. ఇంకొక 7,000 వరకు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలి. వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్యాక్సులు సకాలంలో చెల్లించకుండా ఇంకా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. అదేంటంటే ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాలో అలాంటి వారందరికీ కూడా సాధారణంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళు సమయం దాటితే కనుక ₹2 వడ్డీ చొప్పున వడ్డీతో సహా కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇది అంతా కూడా ట్యాక్స్ పేయర్స్కు కొంత డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ విషయాలను కూడా గమనించి గుర్తించి సో వడ్డీ అంతా అనేది వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటుకి ఇస్తే కనుక ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సులువుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వారు గమనించి ట్యాక్స్ పేయర్స్ విషయంలో వడ్డీ ఎంత కట్టాల్సి వస్తే అందులో 50% మాఫీ ఇచ్చాయి ప్రభుత్వం. అంటే ఒక వ్యక్తి ₹1,000 అస్సలు కట్టాలి ట్యాక్స్, యాక్చువల్ ట్యాక్స్. దానికి సపోజ్ ఒక ₹500 వడ్డీ పడుతుంది అనుకోండి. సో ఆ ₹500లో ₹250 రాయితీ ఇస్తున్నారు, మాఫీ ఇస్తున్నారు. ఏకకాలంలో కట్టాలి. ఒకేసారి కట్టుకుంటే కనుక ఈ యొక్క వెసులుబాటు వస్తుంది. దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క అవకాశము మార్చి 31 వరకు ఉంది. అంటే రేపు వచ్చేటువంటి సోమవారం వరకు ఉంది. సో ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక 2 విధాలుగా ఉంటుంది. ఒకేసారి వచ్చి ఇక్కడ క్యూలు ఉంటాయి. అలాంటి సందర్భాలు కాకుండా మేము కొన్ని ఏరియాల్లో సపరేట్గా పెడుతున్నాం పాయింట్. స్వరాజ్ ట్యాకీ దగ్గర ఒక పాయింట్ పెడతాం అక్కడ సపరేట్గా. అలాగే శివా సర్కిల్లో కూడా పెడతాం రేపటి నుంచి. అలాగే లక్ష్మీ ట్యాకీస్ ఏరియాలో కూడా పెడుతున్నాం. అలాగే గుంటూరు ఆ ప్రాంతం కూడా రోడ్లో కూడా పెడుతున్నాం. సో అందువల్ల మీరు ఆఫీస్కి వచ్చినా కట్టవచ్చు, లేకపోతే ఆన్లైన్గా కట్టవచ్చు, లేకపోతే మేము ఏర్పాటు చేసేటువంటి సపరేట్గా ఏవైతే ఉంటే సెంటర్స్లో ఆ సెంటర్స్లో కూడా అఫిషియల్గా స్టాఫ్ ఉంటారు. సో ఆడ కూడా మీకు మా ఆఫీస్కి వచ్చి కడితే ఎలాంటి స్లిప్స్ ఇస్తారో అలాంటివి వస్తాయి. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇది కాకుండా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగపరుచుకుంటూ పంచాయతీరాజ్ శాఖ పనుల పూర్తి నుండి హెల్త్ సెక్రటరీస్కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ విజ్ఞప్తి చేశారు. తెనాలి అర్బన్ పరిధిలో పనిచేస్తున్న వార్డు హెల్త్ సెక్రటరీస్తో వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే చేయించాలని, ఇతర డిపార్ట్మెంట్ ఆన్లైన్ యాప్ సర్వీస్లో మరియు ఇతర పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో పట్టణ పరిధిలోని హెల్త్ సెక్రటరీస్ పాల్గొన్నారు. హెల్త్ సెక్రటరీస్ మా వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న పనులు తప్ప ఇంకేమీ అవసరం లేదు అని మా డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర అధికారులు గౌరవ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణబాబు గారు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత గౌరవ సిఎఫ్డబ్ల్యూ గారు అయినటువంటి మన సార్ కూడా మాకు ఆర్డర్ ఇచ్చారు. అలాగే పంచాయతీ శాఖ డైరెక్టర్ గారు అయినటువంటి వాళ్ళు కూడా హెల్త్ సెక్రటరీస్ని ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీ వర్క్ ఉందో, ఏదైతే ఈ విలేజ్ హెల్త్ వార్డు హెల్త్ సెక్రటరీసు పంచాయతీ పనులు మిగతా పనులు చేపించవద్దు అని ఎప్పుడో చెప్పి ఉన్నారు. అది ఇచ్చి కూడా ఆర్డర్స్ ఇచ్చి కూడా 3 నెలలు అవుతుంది. అయినా కూడా సచివాలయ అడ్మిన్స్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జీతాలు వాళ్ళ చేతుల్లో ఉన్నవి, మీరు చేయక ఏం చేస్తారు అని ఆడపిల్లల్ని
తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఈ తెనాలిలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ సెక్రటరీస్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీస్ అందరినీ కూడా వైద్య ఆరోగ్య రంగంలో తప్ప మిగతా పనుల నుంచి మాకు విముక్తి కలిగించాలని మేము ఈరోజు కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మేము తెనాలి టౌన్ హెల్త్ సెక్రటరీస్గా పనిచేస్తున్నాము. మాకు మేము చేసే హెల్త్ గ్రూప్ తరఫున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. మేము చేసే వర్క్స్ కాకుండా మా హెల్త్ తరఫున వ్యాక్సిన్స్ చేస్తున్నాము, అట్లాగే మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ చేస్తున్నాము, ఇంకా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా వర్క్స్ చేస్తున్నామండి. అయ్యే కాకుండా ఇంకా మున్సిపాలిటీ తరఫున కూడా హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి, జియో ట్యాగింగ్లు అని చెప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, P4 సర్వే అని కూడా చేయమని చెప్తున్నారు. మాకేమో వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది, మా హెల్త్యే సరిగ్గా చేయలేకపోతున్నాం సార్. దానివల్ల 2 వర్క్స్ పెండింగ్ ఉంటున్నాయి. మమ్మల్ని బాగా ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడటానికి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ధన్యవాదాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులకు సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. గురువారం జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 10 గంటల నుండి 12 గంటల వరకు స్క్రూట్నీ, అనంతరం ఉపసంహరణ ప్రక్రియ, 1 గంట తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని, తర్వాత ఎన్నికల ప్రక్రియ ఉంటుందని ఆమె తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలలోపు వారి యొక్క నామినేషన్లను తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఒక కోఆప్టెడ్ మెంబర్ మనకి వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి రేపు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం. 10 లోపల నామినేషన్స్ వేయదలిచిన వాళ్ళు 10 o'clock బిఫోర్ నామినేషన్స్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10 నుంచి 12 వరకు స్క్రూట్నీ ఉంటుంది. 12 o'clockకి స్క్రూట్నీ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 12 to 1 విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 1 o'clock లోపల విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 1 o'clock తర్వాత ఫైనల్ లిస్ట్ ఒకసారి పబ్లిష్ చేయబడుతుంది 1 o'clockకి. తర్వాత ఎలక్షన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇది సింపుల్గా ప్రొసీజరు. సో నామినేషన్కి రావాల్సిన వాళ్ళు 10 లోపల దయచేసి మండల పరిషత్ తెనాలి కార్యాలయానికి వచ్చి నామినేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటకు చెందిన ప్రముఖ ఆగమశాస్త్ర కోవిదులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, తెలుగు, సంస్కృత, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల పండితుడు శ్రీమాన్ దివి లక్ష్మీ నరసింహాచార్యులను తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవ సభలో బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. ఆచార్యులు అందిస్తున్న సేవలను గుర్తించిన విద్యాపీఠం ఆగమ ద్యుమణి బిరుదుతో అధిపతులు సత్కరించారు. ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమాన్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆచార్యుల వారి పాండిత్య గరిమను, ఆయన సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ ఎల్ఎన్ రాఘవేంద్ర, విద్యాపీఠం డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కెవి నారాయణరావు, వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి, ప్రొఫెసర్ సి రంగనాథన్, ప్రొఫెసర్ ఎస్ దక్షిణామూర్తి, కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగరాజు, అడిషనల్ కోఆర్డినేటర్ ఉదయన్ హెడ్గే తదితరులు తమ ప్రసంగాలలో లక్ష్మీ నరసింహాచార్యుల ప్రతిభను, సమాజానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతకు అభినందనలు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ద్వారా అవార్డు అందుకున్న లక్ష్మీ నరసింహాచార్యులకు శ్రీ వైకానస సేవా సంఘం, తెనాలి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్, తెనాలి యువ వైకానస అసోసియేట్స్, తెనాలి రాష్ట్ర అర్చక సేవా సంఘం, రాష్ట్ర అర్చక సమాఖ్య, వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య, వేమూరు మండల ఆర్యవైశ్య సంఘం, కొలకలూరు శ్రీ చెన్నకేశ్వర రాజ్యలక్ష్మి ఆలయ అభివృద్ధి ట్రస్ట్, తెనాలి బ్రాహ్మణ పరిషత్, KLN సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, బ్రాహ్మణ సేవా సమితి, వివిధ సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. కూచిపూడిలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాలు
తెనాలి కాటూరు శిల్పశాలలో తయారు చేయడం మన ప్రాంతానికి గర్వకారణం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పంచాయతీరాజ్ శాఖ పనుల నుండి హెల్త్ సెక్రటరీస్కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కమిషనర్ బండి శేషన్నను కలిసి వినతి పత్రం అందజేసిన యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.